Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Kaushalam Survey Skill Test Series. ఈ కౌశలం సర్వే స్కిల్ టెస్ట్లో సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక 20 మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చేస్తున్నాను. పర్సనాలిటీ పైన, కాగ్నిటివ్ ఎబిలిటీస్ పైన, వర్క్ బిహేవియర్ పైన అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పైన ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో లెట్స్ బిగిన్. సో సైకోమెట్రిక్ టెస్ట్ అసలు ఎందుకు చేస్తారు అంటే మీ మానసిక లక్షణాలను కొలిచే ఒక పరీక్ష అన్నమాట సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, ప్రవర్తన, వ్యక్తిత్వం అండ్ వాళ్ళు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎలా ఉంది, వాళ్ళ బుద్ధి అండ్ వాళ్ళ రీజనింగ్ అంటే తర్కశక్తి ఎలా ఉంది, ఇవన్నిటిని ఒక అంచనా వేసే టెస్టే ఈ సైకోమెట్రిక్ టెస్ట్. So let's begin. First question, you are given a new task that you have never done before. What is your first instinct? అంటే మీరు ఎప్పుడు చేయని ఒక పనిని మీకు అప్పగించినప్పుడు మీ ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ ద్వారా మీరు ఎంత పాజిటివ్, మీ మైండ్ సెట్ ఎంత పాజిటివ్, మీ యాటిట్యూడ్ వర్క్ పైన ఎలా ఉంది అని టెస్ట్ చేయడానికి ఇది. సో ఆప్షన్ ఏ, ట్రై ఇట్ ఇమీడియట్లీ అండ్ లెర్న్ వైల్ డూయింగ్. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే విశ్లేషణ ఎలా అంటే మీరు హైలీ ఇనిషియేటివ్ అనమాట. అంటే మీరు ఒక పని ఇస్తే ఏమి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా నాకు రాదు అనకుండా టేకప్ చేసి ఆ పని చేస్తున్నప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. సో ఇలా ఈ ఆప్షన్ తీసుకుంటే ఆ ఇంటర్ప్రిటేషన్ ఇది. అండ్ బి కానీ సి కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే ఆస్క్ సమ్వన్ ఎక్స్పీరియన్స్డ్, అంటే మీ ఈ వర్క్ మీకు ఎప్పుడూ తెలియదు కాబట్టి మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని అడుగుతారు. లేకపోతే ఇంకొక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీ ఆ పని చేస్తూ ఉంటే ఫస్ట్ మీరు చూస్తూ అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ తీసుకున్నా మీరు మీ వ్యక్తిత్వం అంటే మీ పర్సనాలిటీ ఎలా ఉంది అంటే బ్యాలెన్స్డ్గా ఉంది అని అర్థం. అండ్ డి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఫీల్ యాంగ్జియస్ అబౌట్ స్టార్టింగ్, అంటే మీకు తెలియని పని అని మీరు స్టార్ట్ చేయడానికే మీరు చాలా టెన్షన్ పడిపోతున్నారు అంటే దాని మీనింగ్ మీకు కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంది అని అర్థం. సో ఎప్పుడు కానీ ఇలాగా ప్రోయాక్టివ్గా ఉన్న ఆప్షన్స్ని చూస్ చేసుకోండి. పాజిటివ్గా కనిపించే ఆప్షన్స్ని మీరు ఆన్సర్స్గా చూస్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు స్కోర్ పెరుగుతుంది సైకోమెట్రిక్ టెస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ డిసగ్రీమెంట్ విత్ కొలీగ్స్? మీ కొలీగ్స్ మీతో పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా ఒక విషయంతో మీతో డిసగ్రీ అయితే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని అంటే డిస్కస్ కామ్లీ టు అండర్స్టాండ్ దేర్ వ్యూస్, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ అండ్ స్టే సైలెంట్, స్ట్రాంగ్లీ ఆర్గ్యూ ఫర్ యువర్ పాయింట్స్ అండ్ వాక్ అవే టు కూల్ డౌన్. దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏ, అంటే మీరు హై ఎమోషనల్ రెగ్యులేషన్ ఉంది అంటే వాళ్ళు ఏదో డిసగ్రీ అయ్యారని మీరు వెనక్కి తగ్గకుండా మీరు వాళ్ళతో డిస్కస్ చేస్తారు కామ్గా, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అని మీరు డిస్కస్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని మీరు ప్రొసీడ్ అవుతారు. సో ఇది ఈ 4 ఆప్షన్స్లో కూడా ఇది బెటర్ అండ్ పాజిటివ్ ఆప్షన్. సో ఇలాంటి ఆప్షన్స్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ హౌ ఆర్గనైజ్డ్ ఆర్ యూ ఇన్ కంప్లీటింగ్ డైలీ టాస్క్స్? మీకు ప్రాజెక్ట్ పరంగా డైలీ టాస్క్స్ ఇస్తారు కదా, మీరు ఎంత ఆర్గనైజ్డ్ అని అంటే వెరీ ఆర్గనైజ్డ్, సమ్వాట్ ఆర్గనైజ్డ్, అకేషనలీ ఆర్గనైజ్డ్, నాట్ ఆర్గనైజ్డ్. ఈ నాట్ ఆర్గనైజ్డ్ అనేది కంప్లీట్లీ నెగిటివ్ థింగ్. అప్పుడు మీరు అన్ఫిట్ ఫర్ ద జాబ్ అన్నట్లు. నాట్ ఆర్గనైజ్డ్ అంటే ఇంకేంటి, ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఎంత అంటే వెరీ ఆర్గనైజ్డ్, హైలీ ఆర్గనైజ్డ్ అంటే హై కాన్సైన్షియస్నెస్, అంటే మీరు ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిలో మీరు ఆ వర్క్ని చేస్తారు అని అర్థం. అలా వదిలేయకుండా ఆ వర్క్ని ఒక డిసిప్లిన్డ్గా ఒక పద్ధతిగా చేస్తారు అని దాని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ గివెన్ అ టైట్ డెడ్ లైన్ యూ యూజువలీ డూ వాట్? ఒక టైట్ డెడ్ లైన్ అంటే ఒక 5 డేస్లో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేయాలి అన్నప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే ఆప్షన్ ఏ, ప్రయారిటైజ్ అండ్ ఫినిష్ బిఫోర్ టైమ్, బి, కంప్లీట్ ఆన్ టైమ్ విత్ ఎఫర్ట్, సి, స్ట్రగుల్ బట్ ట్రై, డి, ఆఫన్ మిస్ డెడ్ లైన్స్. అసలు ఈ డి ఆప్షన్ అయితే కంప్లీట్లీ నెగిటివ్, సో చూస్ చేసుకోకండి. ఆప్షన్ ఏ కానీ బి కానీ
బెటర్ అండ్ పాజిటివ్ ఆన్సర్స్. అంటే మీకు టైట్ డెడ్లైన్ ఇస్తే దాంట్లో ఆ టాస్క్లో మీరు ప్రయారిటైజ్ చేసుకుంటారు. అంటే ఏంటి, ఫస్ట్ ఏది ఇంపార్టెంటో అది చేస్తారు, బిఫోర్ ద డెడ్లైనే మీరు దాన్ని ఫినిష్ చేసేస్తారు. అండ్ బి కూడా సిమిలర్ ఆప్షనే, కంప్లీట్ ఆన్ టైమ్ విత్ ఎఫర్ట్స్ పెట్టి ఆన్ టైంకి ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారు. ఆప్షన్ సి సమ్ వాట్ నెగిటివ్, స్ట్రగుల్ బట్ ట్రై. అంటే స్ట్రగుల్ అవుతూ ట్రై చేస్తారు కానీ ఇక్కడ టైంకి రీచ్ అవుతారా లేదా అనేది లేదు. సో ఆప్షన్ సిని అస్సలు చూస్ చేసుకోకూడదు. ఆప్షన్ డి అయితే 100% చూస్ చేసుకోకూడదు. ఆప్షన్ ఏ ఆర్ బిని చూస్ చేసుకోవాలి. సో ఆప్షన్ ఏ, బి కానీ మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు గుడ్ టైం మేనేజ్మెంట్ ఉంది అని అర్థం మీ పర్సనాలిటీలో. నెక్స్ట్, హౌ కంఫర్టబుల్ ఆర్ యూ టాకింగ్ టు న్యూ పీపుల్. కొత్త ప్రాజెక్ట్స్ పరంగా కొత్త మనుషులతో మీరు కలవాల్సింది వస్తుంది. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఎంత కంఫర్టబుల్ అంటే ఇది మీ సోషల్ స్కిల్స్ని చూస్తుంది. మీరు జనాలలో అంటే మనుషులలో ఎంత తొందరగా కలవగలుగుతున్నారు, ఇనిషియేట్ చేయగలుగుతున్నారు మాటలు అనేది ఈ క్వశ్చన్ని అనలైజ్ చేస్తుంది. ఆప్షన్ ఏ వెరీ కంఫర్టబుల్, బి కంఫర్టబుల్, సి స్లైట్లీ కంఫర్టబుల్, డి వెరీ అన్కంఫర్టబుల్. ఆప్షన్ డి అస్సలు చూస్ చేసుకోవద్దండి. అన్కంఫర్టబుల్ అయితే మీరు అన్ఫిట్ లాగా జాబ్కి. సో మీ కంఫర్టబుల్ లెవెల్ ఏంటి, వెరీ కంఫర్టబులా, స్లైట్లీ నార్మల్గా కంఫర్టబులా, స్లైట్లీ అన్కంఫర్టబులా. ఈ ఏ ఆర్ బి చూస్ చేసుకుంటే మీరు హై సోషల్ ఇంటరాక్షన్ ఉంది మీకు అని మీనింగ్. అంటే పబ్లిక్లో వెళ్ళి మీరు మాట్లాడగలుగుతారు, కలవగలుగుతారని. ఇదేం లేదు. బెస్ట్ ఆన్సర్స్, ఆ ఫస్ట్ 5 క్వశ్చన్స్కి బెస్ట్ ఆన్సర్స్ ఇక్కడ ఒక స్లైడ్లో ఇచ్చాను. నెక్స్ట్ ఈజ్ సెక్షన్ బి, కాగ్నిటివ్ ఆర్ యాప్టిట్యూడ్ ట్రేట్స్. అంటే మీ బ్రెయిన్కి సంబంధించింది, మీ యాప్టిట్యూడ్కి సంబంధించింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చారు, 3 వర్కర్స్ 12 అవర్స్లో ఫినిష్ చేస్తున్నారు ఒక వర్క్ని. ఇప్పుడు ఆ 3 వర్కర్స్ కాస్త 6 వర్కర్స్ అయ్యారు, అంటే డబల్ ద వర్కర్స్ అయ్యారు. సో టైం ఏమవుతుంది, ఆబ్వియస్గా హాఫ్ అయిపోతుంది, అంటే 6 అవర్స్. 3 మెంబర్స్ 12 అవర్స్ పనిచేస్తే 6 మెంబర్స్ 6 అవర్స్లోనే అది కంప్లీట్ చేసేస్తారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది మీ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్. సో విచ్ నెంబర్ కంప్లీట్స్ ద ప్యాటర్న్. ఇక్కడ చూడండి, ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. 5 నుంచి 10 అవుతుంది, 10 నుంచి 20 అండ్ 20 to 40. ఇక్కడ చూస్తే 5 2s are 10. నెక్స్ట్ 10 20 ఎలా అవుతుంది, 10 2s are 20. నెక్స్ట్ 20 to 40, 20 2s are 40. సో 40 తర్వాత ఏ నెంబర్ ఉంటుంది, 40 2s are 80 ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 80. సో నెక్స్ట్, ఇది రీజనింగ్కి సంబంధించింది. ఆల్ ఇంజనీర్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ఆల్ ఇంజనీర్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. పిఎస్, ఫస్ట్ ఆల్ ఇంజనీర్స్ అన్నారు కాబట్టి అందరూ ఇంజనీర్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ప్రాబ్లమ్ సాల్వర్స్ అనేది పెద్ద డయాగ్రామ్, పెద్ద సెట్ అనమాట. సో ఈ ఇంజనీర్స్లో రవి అనే ఒక అతను ఆల్సో అన్ ఇంజనీర్. సో దేర్ ఫోర్ రవి ఈజ్ ఏ వాట్. ఈ రవి అనే అతను ఇంజనీర్లో ఉన్నాడు అండ్ ఇంజనీర్ అనేది ప్రాబ్లమ్ సాల్వర్ అనే సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఆబ్వియస్గా రవి ఈజ్ ఆల్సో అ ప్రాబ్లమ్ సాల్వర్. అర్థమైంది కదా. ప్రాబ్లమ్ సాల్వర్ అనేది ఒక పెద్ద ఎంటిటీ, యూనివర్సల్ ఎంటిటీలో ఇంజనీర్స్గా ఉన్నారు. రవి నథింగ్ బట్ అన్ ఇంజనీర్. సో ఆబ్వియస్గా ఇక్కడ ఏముంది, ఆల్ ఇంజనీర్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. రవి ఈజ్ ఆల్సో అన్ ఇంజనీర్ కాబట్టి రవి ఈజ్ ఆల్సో అ ప్రాబ్లమ్ సాల్వర్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ మోస్ట్ సిమిలర్ టు ఎఫిషియంట్. ఎఫిషియంట్ అంటే ప్రాపర్గా, ఎఫెక్టివ్గా చేయడం, కరెక్ట్గా ఎఫిషియన్సీతో చేయడం, ప్రాపర్గా చేయడం. నెక్స్ట్, ఏ మ్యాన్ ట్రావెల్ 60 kilometers in 1 hour. 1 అవర్లో 60 kilometers వెళ్తారంట. సో హాఫ్ అన్ అవర్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు, 30 kilometers. సో ఇక్కడ ఏమడిగారు, 2 hours 30 minutesలో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలుగుతారు. సో 1 hour అయితే 60 kilometers అయితే 30 minutes అంటే హాఫ్ అన్ అవర్, ఎంత 30 kilometers. సో 30 ప్లస్ ఒక 1 hourకి 60 అయితే 2 hours ఏమవుతుంది, 120 kilometers. సో 30 + 120 150 kilometers ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది ఆన్సర్స్ ప్రీవియస్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్కి. సో ఇది వచ్చి సెక్షన్ సి, వర్క్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ పైన. మీరు చేస్తున్న వర్క్లో మీ బిహేవియర్ ఎలా ఉంది అని. వెన్ వర్కింగ్ సిస్టమ్ ఇన్ అ టీమ్ యూ ప్రిఫర్ టు. మీరు ఎలాంటి
ఒక టీంలో మీరు పనిచేస్తున్నప్పుడు మీ వర్కింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏది ప్రిఫర్ చేస్తారు అంటే లీడ్ ద గ్రూప్, సపోర్ట్ అండ్ అసిస్ట్ అదర్స్, వర్క్ ఇండిపెండెంట్లీ, ఫాలో ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్లీ. సో ఇక్కడ చూడండి, లీడ్ ద గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉందని అర్థం మీ పర్సనాలిటీలో. అండ్ బి సెలెక్ట్ చేసుకుంటే బి కానీ డి కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సపోర్ట్ అండ్ అసిస్ట్ అదర్స్, ఆ టీం మొత్తాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఒకరికి హెల్ప్ చేస్తూ వాళ్ళందరికీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంతా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారంటే మీరు చాలా కోఆపరేటివ్ అని అర్థం మీ పర్సనాలిటీ ట్రైట్. అండ్ ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకుంటే వర్క్ ఇండిపెండెంట్లీ అనుకోండి, ఇది అంత ఎఫెక్టివ్ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసుకుంటే టీంతో కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్, అక్కడ కోఆర్డినేషన్ ల్యాక్ అవుతుంది. సో దీంట్లో బెస్ట్ ఆన్సర్స్ వచ్చి ఏ కానీ బి కానీ డి కానీ. సో ఇలా మీరు ఆలోచించి ఆప్షన్స్ పెట్టండి ఆన్సర్స్. నెక్స్ట్, హౌ డు యూ రియాక్ట్ టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కానీ కన్స్ట్రక్టివ్గా చేస్తున్నారు అంటే నువ్వు ఇది సరిగ్గా చేయలేదు అని మొహం పైన చెప్పకుండా నువ్వు ఇలా చేస్తుంటే బాగుండేది అలా కంటే అని కొంచెం పాజిటివ్గా చెప్పడమే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్తే, అప్రిషియేట్ చేసి ఇంప్రూవ్ అవుతారా, లేకపోతే లిజన్ బట్ ఫీల్ స్లైట్లీ అన్కంఫర్టబుల్ నెగిటివ్గా తీసుకుంటారా, లేకపోతే జస్ట్ ఇగ్నోర్ చేసేస్తారా, ఏ ఇన్పుట్స్ తీసుకోకుండా వాళ్ళ కమెంట్స్ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోకుండా వదిలేస్తారా, లేకపోతే ఫీల్ అఫెండెడ్, ఇంకా వాళ్ళు ఏదో అనేసారు అని దాన్నే పట్టుకొని ఏడుస్తావు, దాన్ని అఫెండ్ అయిపోయి వాళ్ళ పైన గ్రడ్జ్ లాగా పెంచుకుంటారా అని. సో ఈ సిడి బోత్ చాలా నెగిటివ్ రియాక్షన్స్. ఇలా ఉండకూడదు టీంలో కానీ వర్క్ ఎన్వైరన్మెంట్లో. మీరు ఎలా ఉండాలి అంటే అప్రిషియేట్ చేయాలి, ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని అప్రిషియేట్ చేసి ఓకే ఐ విల్ టేక్ యువర్ ఇన్పుట్స్ అండ్ ఐ విల్ ఇంప్రూవ్ అపాన్ మై సెల్ఫ్, ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్లు తీసుకోవాలి. లిజన్ బట్ ఫీల్ స్లైట్లీ అన్కంఫర్టబుల్ అంటే జస్ట్ లిజన్ అన్నారు అంటే విని వదిలేయడం కాదు. ఇక్కడ ఆప్షన్ ఏలో విని అప్రిషియేట్ చేసి మనం ఇంప్రూవ్ అవ్వడం ఆ ఇన్పుట్స్ పైన. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, బెస్ట్ ఆప్షన్ టు చూస్. సో ఇది ఎలా మీరు ఏ కానీ చూస్ చేసుకున్నారు అంటే మీరు చాలా హైలీ అడాప్టబుల్ టు ద ఎన్వైరన్మెంట్, ఎలాంటి మనుషులతో అయినా ఎలాంటి రియాక్షన్స్కి అయినా కూడా మీరు హైలీ అడాప్టబుల్ అనే పర్సనాలిటీ ట్రైట్ అని చెప్తుంది. నెక్స్ట్ ఈజ్ ఇఫ్ సమ్వన్ మేక్స్ ఏ మిస్టేక్ ఇన్ యువర్ టీమ్ వాట్ డూ యూ డూ. మీ టీంలో ఒక టీమ్ మెంబర్ మిస్టేక్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ హెల్ప్ దెమ్ కరెక్ట్ ఇట్, ఆప్షన్ బి రిపోర్ట్ ఇట్ టు సూపర్వైజర్, ఆప్షన్ సి ఇగ్నోర్ ఇట్, ఆప్షన్ డి క్రిటిసైజ్ దెమ్ డైరెక్ట్లీ. చూడండి, ఆప్షన్ సి ఏమో ఇగ్నోర్ చేసేయమన్నారు అంటే కంప్లీట్గా వదిలేయమన్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. అలా వదిలేయకూడదు. మిస్టేక్ చేస్తున్నారు అంటే మనం ఎలా వదిలేస్తాం, దాన్ని సూపర్వైజర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఏదైనా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళపైన. సో ఆప్షన్ సి అబ్సల్యూట్లీ రాంగ్ టు చూస్. అండ్ ఆప్షన్ డి క్రిటిసైజ్ దెమ్ డైరెక్ట్లీ. ఇది మీరు కూడా ఒక టీమ్ మెంబర్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ మొహం పైన క్రిటిసైజ్ చేయడం అంత కరెక్ట్ పద్ధతి, అప్రోచ్ కాదు. సో ఆప్షన్ ఏ బి చూడండి, హెల్ప్ దెమ్ కరెక్ట్ ఇట్ ఆర్ బి వచ్చి రిపోర్ట్ ఇట్ టు అడ్వైజర్. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్న బెస్ట్ పర్సనాలిటీ ట్రైట్ అనే అర్థము. మీరు చిన్న తప్పు అయితే మీరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఆర్ వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే అది చాలా పెద్ద మిస్టేక్, మొత్తం టీమ్ కానీ ప్రాజెక్ట్ కానీ అది ప్రాబ్లం అవుతుంది అని అంటే వెంటనే మీరు మీ పై ఉన్న సూపర్వైజర్కి రిపోర్ట్ చేసేయాలి. సో దే విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్. సో ఇలా చేస్తే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నారనుకోండి, మీరు హైలీ ఓరియంటెడ్ టీమ్ వర్క్కి అని మీ పర్సనాలిటీ చెప్తుంది. నెక్స్ట్ ఈజ్ హౌ ఆఫన్ డూ యూ టేక్ ఇనిషియేటివ్ వితౌట్ బీయింగ్ టోల్డ్. అంటే మీకు ఏది పని చెప్పకుండానే మీరు ఎన్నిసార్లు మీ అంతటా మీరే ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఆ చొరవ తీసుకొని వర్క్ చేస్తారు అంటే వెరీ ఆఫన్, సమ్టైమ్స్, రేర్లీ నెవర్. రేర్లీ నెవర్ అనేది చాలా నెగిటివ్, ఇది చాలా నెగిటివ్ ట్రైట్ అనిపిస్తుంది. సో వెరీ ఆఫన్ అనుకోండి, మీరు చాలా ప్రోయాక్టివ్ అని అర్థం, అంటే చాలా చురుకుదనంగా చొరవ తీసుకొని మీరు ఆ వర్క్ని చేస్తారు. సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు చేసి అప్పుడప్పుడు వదిలేస్తారు. సో అలా కాకుండా ఈ నాలుగిట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చి వెరీ ఆఫన్, మీరు ప్రోయాక్టివ్గా ఉన్నారు అని చెప్తుంది. నెక్స్ట్, వైల్ వర్కింగ్ ఆన్ రెపిటేటివ్ టాస్క్స్ యూ డూ వాట్. మీరు రిపిటేషన్గా ఉన్న టాస్క్స్ని చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎలా
ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఉంటారు అంటే స్టే ఫోకస్డ్, ట్రై టు ఫినిష్ క్విక్లీ, లూజ్ ఇంట్రెస్ట్ ఎట్ టైమ్స్, గెట్ బోర్డ్ ఈజీలీ. చూడండి, లూజ్ ఇంట్రెస్ట్ ఎట్ టైమ్స్, గెట్ బోర్డ్ ఈజీలీ అంటే అది కుదరదు. ఆఫన్ టైమ్స్ ప్రాజెక్ట్ వర్క్స్లో అంతా కూడా ఇంట్రెస్ట్ పోయింది, నేను చేయను అంటే అలా కుదరదు. సో రిపిటేటివ్ టాస్క్స్ అయినా కూడా మీరు పర్ఫామ్ చేయాల్సిందే ఒక ఎంప్లాయీగా. సో అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చి ఏ, దట్ ఈస్ స్టేయింగ్ ఫోకస్డ్. ఫోకస్తో ఉండి ఆ టాస్క్స్ని ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయాలి. దిస్ షోస్ యు ఆర్ హైలీ డిసిప్లిన్డ్ ఇండివిజువల్ అని మీనింగ్. సో ఇదన్నీ ఆన్సర్స్. నెక్స్ట్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, సెక్షన్ డి. ఇఫ్ 2 tasks హ్యావ్ ద సేమ్ డెడ్ లైన్, వాట్ డూ యూ డూ ఫస్ట్? 2 టాస్క్స్కి సేమ్ డెడ్ లైనే ఉంటే ఏది మీరు ఫస్ట్ చేస్తారు అంటే ద హార్డర్ టాస్క్, ఈజియర్ టాస్క్ యూ ప్రిఫర్, ఆస్క్ అదర్స్ టు చూస్. ఇలా మీ ఓన్గా మీరు ప్రిఫర్ చేసుకోలేరు ఆప్షన్ సి. సో ఆప్షన్ సి చూస్ చేయకూడదు. ఆస్క్ అదర్స్ టు చూస్ అది కూడా రాంగే. మీకంటూ ఒక ఇండివిజువాలిటీ లేనట్లు ఇంకొకరిని చూస్ చేసి ఇది చేద్దామా, ఇది వాళ్ళు ఏది చూస్ చేస్తే మీరు అది చేయడం కాదు. మీ ఓన్గా ఒక స్ట్రాటజిక్ థింకింగ్ ఉండాలి మీకు. సో ఫస్ట్ మీరు హార్డర్ టాస్క్ చేసేస్తారు అండ్ దెన్ యూ గో ఫర్ ద అదర్ టాస్క్. 2 టాస్క్స్కి సేమ్ డెడ్ లైన్ ఉన్నప్పుడు. సో ఆప్షన్ ఏ చూస్ చేసుకుంటే మీరు చాలా స్ట్రాటజికల్ థింకర్ అని అర్థం. నెక్స్ట్ ఈజ్ వెన్ ఫేస్డ్ విత్ ఎ సడన్ ప్రాబ్లమ్, యూ యూజువలీ సడన్గా ఒక ప్రాబ్లం వచ్చి పడితే మీరు ఏం చేస్తారు? ఫైండ్ ద రూట్ కాజ్, ఆస్క్ సమ్వన్ ఫర్ అ సొల్యూషన్, వెయిట్ టు సీ ఇఫ్ ఇట్ రిజాల్వ్స్, ప్యానిక్ అస్సలు అవ్వకూడదు, సొల్యూషన్ ఓరియంటెడ్గా మనం ఉండాలి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎంత సొల్యూషన్ ఓరియంటెడ్ అని మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. సో ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ డి అస్సలు చూస్ చేసుకోకండి. ఆప్షన్ సి వచ్చి వెయిట్ టు సీ ఇఫ్ ఇట్ రిజాల్వ్స్ అంటే మనం వెయిట్ చేస్తా ఉంటే కుదరదు, అది మనం ప్రొయాక్టివ్గా మనమే వెళ్ళి థింక్ చేసి మనం సొల్యూషన్ తీసుకురావాలి. సో బి వచ్చి కూడా ఆస్క్ సమ్వన్ ఫర్ అ సొల్యూషన్ అంటే ఇంకొకరిని అడిగే బదులు మీరే ఫైండ్ అవుట్ చేసి రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి మీ అనలిటికల్ థింకింగ్తో మీరు ఆ సొల్యూషన్ వైపుకి వెళ్ళేలాగా చూడాలి. సో మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ చూస్ చేసుకున్న వాళ్ళకి స్ట్రాంగ్ అనలిటికల్ ఎబిలిటీ ఉందని మీనింగ్. సో వాట్ యూ డూ వెన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అన్క్లియర్? మీ సూపర్వైజరు, మీ టీమ్ లీడర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీకు అర్థం కాలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? దెన్ ఆప్షన్ ఏ క్లారిఫై విత్ ద సూపర్వైజర్, ఆప్షన్ బి గెస్ ద రైట్ అప్రోచ్, ఆప్షన్ సి డూ నథింగ్, ఆప్షన్ డి స్టార్ట్ ద టాస్క్ వితౌట్ క్లారిటీ. చూడండి, ఆప్షన్ డి స్టార్ట్ ద టాస్క్ వితౌట్ క్లారిటీ ఇది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. క్లారిటీ లేకుండా టాస్క్ స్టార్ట్ చేయలేరు. అండ్ డూ నథింగ్ ఇది అస్సలు చేయకూడదు, అంటే ఏమి చేయకుండా కూర్చొని ఉండడము, అలా ఉండకూడదు. సో ఆప్షన్ సి డి 2 పోయాయి. ఆప్షన్ బి వచ్చి గెస్ ద రైట్ అప్రోచ్, ఇది గెస్సింగ్ గేమ్ కాదు. గెస్ చేస్తా ఇది వర్కౌట్ అవుతుందా, అది వర్కౌట్ అవుతుందా అని మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు. మీరు ఏం చేయాలి అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్క్లియర్గా ఉన్నప్పుడు మీరు వెంటనే మీ సూపర్వైజర్ ఆర్ టీమ్ లీడర్ దగ్గర క్లారిఫై చేసుకోవాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆర్ ప్రిఫర్డ్ ఆన్సర్. సో ఫస్ట్ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్ చేసుకొని అండ్ దెన్ యూ స్టార్ట్ విత్ డూయింగ్ ద టాస్క్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఇన్ అన్ ఎమర్జెన్సీ యు ఆర్ మోర్ లైక్లీ టు. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు మోస్ట్ లైక్లీ ఏం చేస్తారు? స్టే కామ్ అండ్ థింక్, యాక్ట్ క్విక్లీ వితౌట్ థింకింగ్, వెయిట్ ఫర్ అదర్స్, గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ ఆప్షన్ డి చూడండి, గెట్ కన్ఫ్యూజ్డా? నో, అస్సలు అలా అవ్వకూడదు. ఎమర్జెన్సీ టైంలోనే మనం ఇన్స్టెంట్గా మన తెలివితో యూజ్ చేసి మనం రియాక్ట్ అవ్వాలి. ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడడానికి మనం ట్రై చేయాలి. సో గెట్ కన్ఫ్యూజ్డా? నో. సి వచ్చి వెయిట్ ఫర్ అదర్స్ వచ్చేంత దాకా వెయిట్ చేస్తూ ఉండాలా? లేదు. బి వచ్చి యాక్ట్ క్విక్లీ వితౌట్ థింకింగ్? నో. దుడుకుగా ఆలోచించకుండా పనిచేసేయాలా అంటే కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ ఆన్సర్. స్టే కామ్ అండ్ థింక్, ఎంత ఎమర్జెన్సీ వచ్చినా కామ్గా పేషెన్స్తో ఆలోచించి సొల్యూషన్ వైపు వెళ్ళాలి. సో ఆప్షన్ ఏ చూస్ చేసుకున్న వాళ్ళకి హైలీ స్టేబుల్ మైండ్ ఉంది, వాళ్ళ పర్సనాలిటీ హైలీ స్టేబుల్ అని మీనింగ్. సో క్వశ్చన్ 20, హౌ డు యూ డిసైడ్ బిట్వీన్ 2 ఈక్వల్లీ గుడ్ ఆప్షన్స్? ఇప్పుడు 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఏది చూస్ చేసుకుంటారు అంటే ఫస్ట్ కంపేర్ ప్రోస్ అండ్ కాన్స్, అంటే దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, దాని యొక్క ఎలా చెప్పాలి, గుడ్ అండ్ బ్యాడ్ లాగా. ఒక ప్రాబ్లం
ఒక ఆప్షన్ ఉందనుకోండి, 2 గుడ్ ఆప్షన్స్, 2 ఒకలాగే అనిపిస్తాయి. అలాంటప్పుడు మీరు ఈ రెండిటి యొక్క గుడ్స్ని బ్యాడ్స్ని రెండిటిని కంపేర్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవాలి. సో ఆప్షన్ ఏ అది. ఆప్షన్ బి వచ్చి ఆస్క్ సమ్వన్ ఎల్స్, అంటే ఇది మీ థింకింగ్ లేకుండా ఇంకొకరికి మీరు ఆలోచించి చెప్పండి అని చెప్పడము. సో ఇలా చేయకూడదు. ఆప్షన్ సి చూజ్ ర్యాండమ్లీ, అలా కాదు, ఇదేం గెస్ గేమ్ కాదు, ఇది డైస్ గేమ్ కాదు, ర్యాండమ్గా చూస్ చేసుకోవడానికి. నెక్స్ట్ అవాయిడ్ డిసైడింగ్, అస్సలకే ఏది డిసైడ్ అవ్వకుండా అలానే ఉండిపోవడం అస్సలు చేయకూడదు. సో బీసీడీ ఏది కాదు, ఆప్షన్ ఏ ఈజ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్. కంపేర్ చేసుకొని ఏది రెండు ఆప్షన్స్కి మంచి చెడులను, ప్రోస్ అండ్ కాన్స్ అంటే మంచి చెడులు రెండిటికి కంపారిజన్ చేసి తర్వాత మీరు డెసిషన్కి రావాలి. సో ఆప్షన్ ఏ చూస్ చేసుకున్న వాళ్ళకి గుడ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉందని అర్థం. సో ఇలా మీరు ఆలోచించి ఆన్సర్స్ చేయండి. సో ఈ 20 క్వశ్చన్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. సో ప్రాక్టీస్ చేయండి. అనలిటికల్ అంటే మీ బ్రెయిన్ వాడి గుడ్ సొల్యూషన్ అండ్ ప్రాక్టికల్గా ఏది సొల్యూషన్ పాసిబులో ఆ ఆప్షన్స్ని మీరు చూస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.